నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై క్లాసెస్. నేను మీ దండు వెంకటరాములు. ఈ వీడియోలో మనం డిగ్రీ సెకండ్ ఇయర్ 4th సెమిస్టర్ ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి ప్రోజ్ పాఠ్యాంశం ద లాటరీ టికెట్ అనేటటువంటి పాఠ్యాంశాన్ని చర్చించుకుందాం. ఈ పాఠ్యాంశం ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి పాఠ్యాంశం. ఇది కొత్త సిలబస్, న్యూ సిలబస్కు సంబంధించినటువంటి పాఠ్యాంశం అని గుర్తుంచుకోండి. 2024-25 బ్యాచ్ వాళ్ళ నుంచి స్టార్ట్ అయినటువంటి న్యూ సిలబస్ అని చెప్పుకోవచ్చు. ఈ పాఠ్యాంశాన్ని ద లాటరీ టికెట్ విచ్ వాజ్ రిటన్ బై యాంటోన్ చెకోవ్. యాంటోన్ చెకోవ్ పూర్తి పేరు యాంటోన్ పి చెకోవ్ అని చెప్పుకోవచ్చు. ఇది ఒక ప్రోజ్ పాఠ్యాంశం కాబట్టి సమ్మరీ మీరు నేర్చుకుంటున్నట్టు మీ సొంత మాటల్లో కూడా రాయొచ్చు. క్యారెక్టర్స్ ఉంటాయి ఈ పాఠ్యాంశానికి సంబంధించి. క్వశ్చన్ కూడా ఎట్లా వస్తుందంటే ద లాటరీ టికెట్ యాంటోన్ చెకోవ్, అట్లాగే ఈ పాఠ్యాంశంలో కొన్ని కీవర్డ్స్ వస్తాయి. ఆ కీవర్డ్స్ ఏంటివో అనేటటువంటి క్యారెక్టర్స్ ఉంటాయి, 2-3 క్యారెక్టర్స్, అట్లాగే కొన్ని కీవర్డ్స్ ఉంటాయి. ఆ కీవర్డ్స్ నుంచి రాసినట్టు మీకు ఈజీగా సమ్మరీ రాయొచ్చు. అబౌట్ ది ఆథర్ రాయండి, సమ్మరీ రాయండి. ఇది ఒకటే పాఠ్యాంశం కాదు, మిగతా అన్ని పాఠ్యాంశాల ఎక్స్ప్లెనేషన్ల లింకులు కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. పూర్తి తెలుగు మరియు ఇంగ్లీష్ 2 మీడియాల్లో మీకు పీడిఎఫ్ కూడా అవైలబుల్ ఉంటుంది టెలిగ్రామ్ ఛానల్లో. చూడడానికి ప్రయత్నం చేయండి. మీకు మొదట లెసన్ టైటిల్ నేమ్ ద లాటరీ టికెట్ అంటే ఏమర్థమైంది? లాటరీ టికెట్ అంటే ఏదో సంథింగ్ ఒక అమౌంట్ కడితే ఒక పెద్ద మొత్తంలో అమౌంట్ వస్తుంది. ఒక 100 రూపీస్ కట్టినామనుకోండి, ఒక 100 మందితోని 1000 మందితోని 100 అట్లా లాటరీలు కట్టించుకొని ఒక బిగ్ అమౌంట్, ఒక 1 lakh రూపీస్ ఎవరికొకరికి లాటరీ సిరీస్, ఆ టికెట్లో ఉన్నటువంటి సిరీస్ ఏదో ఒక నెంబర్ని తీసి డ్రా తీసి ఆ అమౌంట్ని ఇస్తారనమాట. అది లక్ ఉండాలి, ఆ ఛాన్స్ ఉండాలి. అది మనది కానీ అమౌంట్. ప్రస్తుత లెసన్లో కూడా ఈ సమ్మర్లో కూడా మనది కాని అమౌంట్ కోసం తహతలాడిన ఒక భార్యాభర్తల మధ్య వాళ్ళ జీవితం ఎట్లా చిన్నాభిన్నమైంది అనేటటువంటి అంశాన్ని చెప్పేటటువంటిదే ద లాటరీ టికెట్ అనేటటువంటి పాఠ్యాంశం. దీనికి సంబంధించి అబౌట్ ది ఆథర్ చెకోవ్ గురించి మనం నేర్చుకుందాం. ఈ వాజ్ బోర్న్ ఇన్ 1860 అండ్ డైడ్ ఇన్ 1904 అని చెప్పుకోవచ్చు. 1860 సంవత్సరంలో జన్మించడం జరిగింది. అట్లాగే 1904 సంవత్సరంలో మరణించడం జరిగింది. ఈ ఈజ్ రిగ్రాడెడ్ యాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ రైటర్స్ ఆఫ్ షార్ట్ స్టోరీస్ ఇన్ ఆల్ ఆఫ్ లిటరరీ హిస్టరీ. బెస్ట్ రైటర్స్ దేంట్లోన? షార్ట్ స్టోరీస్, కథా రచయితల్లో ఉత్తమ రచయితగా గుర్తింపు పొందినటువంటి వ్యక్తి యాంటోన్ చెకోవ్ అని చెప్పుకోవచ్చు. యాంటోన్ చెకోవ్ వాజ్ ఏ రష్యన్ ప్లే రైట్ అండ్ షార్ట్ స్టోరీ రైటర్. రష్యా దేశానికి చెందినటువంటి నాటక రచయిత మరియు కథా రచయిత. ప్లే రైట్ అంటే నాటక రచయిత, షార్ట్ స్టోరీ రైటర్ అంటే కథా రచయిత అని చెప్పుకోవచ్చు. ఈ వాజ్ ఏ డాక్టర్ బై ప్రొఫెషన్. ఇతను వృత్తిరీత్యా డాక్టర్. మాస్కో యూనివర్సిటీలో అంటే రష్యా రాజధాని మాస్కోలో ఇతను మెడిసిన్ చేసి ప్రొఫెషన్గా డాక్టర్గా ఉన్నటువంటి వ్యక్తి. ఈ షార్ట్ స్టోరీస్ ఆర్ రిగ్రాడెడ్ వెరీ హై బై ఆథర్స్ అండ్ క్రిటిక్స్ అరౌండ్ ద వరల్డ్. ఇతని రచనలు ఆథర్స్ చేత, రచయితల చేత, విమర్శకుల చేత, క్రిటిక్స్ చేత ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందే విధంగా వెరీ హైగా ఉన్నటువంటి కథా రచనలని చెప్పుకోవచ్చు. చెకోవ్స్ ప్లేస్ షార్ట్ స్టోరీస్ యూజువల్లీ డు నాట్ డీల్ విత్ కాంప్లెక్స్ ఐడియాస్ ఆర్ ప్లాట్స్. ఈ షార్ట్ స్టోరీస్ అనేటటువంటివి చిన్న చిన్న అంశాలుగానే ఉండి సాధారణ విషయాలకు దగ్గరగా లేకుండా సాధారణ విషయాలతో విభేదించి ఒక డిఫరెంట్ వరల్డ్ని క్రియేట్ చేసి ఒక డిఫరెంట్ మేనర్ని తెలియజేసేటటువంటి రచనలు. ఇవి ఎట్లా ఉన్నాయంటే ఈజ్ నోన్ టు రిప్రజెంట్ ద కాంటెంపరరీ రష్యన్ లైఫ్ ఇన్ ఏ సింప్లిమాటిక్ మేనర్ అండ్ వితౌట్ యూజ్ ఆఫ్ ఇంక్రియేట్ లిటరీ డివైజ్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇది రష్యాకు చెందినటువంటి రచనలు, పూర్తిగా రష్యా బ్యాక్గ్రౌండ్కు సంబంధించినటువంటి రచనగా ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట. ఈ విధంగా తన కాంట్రిబ్యూషన్కి సంబంధించి తన వర్క్స్, తన రచనలు ఎట్లుంటాయి అంటే పూర్తిగా రష్యా జీవితంలో ఉంటాయి. మీరు నార్మల్గా ద మ్యారేజ్ ప్రపోజల్ అనేటటువంటి పాఠ్యాంశాన్ని గత సెమిస్టర్లో వినింటారు. ఈ లాటరీ టికెట్ అనేటటువంటి లెసన్ కూడా ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళే కాదు, మిగతా ఏ యూనివర్సిటీ వాళ్ళు ఉన్నా సరే వినొచ్చు. వినడానికి ప్రయత్నం చేయండి. ఇది ప్రతి కథ కూడా ఒక డీప్ అండర్స్టాండింగ్, సింప్లిమాటిక్ మేనర్లో ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇందులో ఉన్నటువంటి లిటరరీ డివైజ్కి అనుగుణంగా అంటే ఏదో ఒక అలంకారమో ఛందస్సో, అది ఇంగ్లీష్ భాష కావచ్చు, తెలుగు భాష కావచ్చు, ఏదో ఒక ఛందస్సుతో కానీ అలంకారంతో కానీ గ్రామర్తో కానీ కూడినటువంటి కథలు కావు. కంప్లీట్గా చెకోవ్ యొక్క సొంత సృజనాత్మకత మరియు రష్యన్ రూరల్ బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి సాధారణ గ్రామీణ రష్యా వాతావరణంలోని జీవన ముఖ చిత్రాలని చెప్పుకోవచ్చు అనమాట. ఇది అబౌట్ ది ఆథర్ రాయండి. అట్లాగే సమ్మరీ విషయానికి వస్తే మీకు క్యారెక్టర్స్ ఉంటాయి. ఈ క్యారెక్టర్స్ రెండే ఉంటాయి. ఇవాన్ డిమిస్ట్రిచ్ అనేటటువంటి క్యారెక్టర్, అట్లాగే మాషా అనేటటువంటి
క్యారెక్టర్. ఇవాన్ డిమిస్ట్రిచ్ అట్లాగే మాషా అనేటటువంటి ఈ 2 క్యారెక్టర్ల గురించి ఒక కంప్లీట్ అంశం లాటరీ టికెట్కి సంబంధించినటువంటి అంశాలు ఉంటాయన్నమాట. వీళ్ళకి సంబంధించినటువంటిది అట్లాగే కీవర్డ్స్ని కూడా నేను పక్కల స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదా, వీటిని చూడడానికి ప్రయత్నం చేయండి. సమ్మరీ అనేటటువంటిది ఏ క్వశ్చన్ వచ్చినా కూడా ఒకటే ఆన్సర్ రాస్తేనంటే సరిపోతుంది. క్వశ్చన్ అనేటటువంటిది వీళ్ళ నేమ్స్తో కూడా రావచ్చు అనమాట. అయితే ఇవాన్ డిమిస్ట్రిచ్ అట్లాగే మాషా ఇద్దరికి సంబంధించినటువంటి ఒక మిడిల్ క్లాస్ లైఫ్, వీళ్ళది ఒక మిడిల్ క్లాస్ లైఫ్. నేను ఎక్కడికక్కడ హైలైట్ చేస్తూ వాటిని చెప్పడానికి ప్రయత్నం చేస్తా. ఒక మిడిల్ క్లాస్ లైఫ్, పూర్తిగా డబ్బులు ఎక్కువ ఏం లేవు, వాళ్ళ లైఫ్ సిచ్యువేషన్స్ అనేటటువంటివి కూడా కంప్లీట్గా చిన్న చిన్న జీవన విధానాలే ఉన్నాయని వాళ్ళ సిచ్యువేషన్స్ గురించి పాఠ్యాంశం స్టార్ట్ అవుతుంది అనమాట. ఇవాన్ డిమిస్ట్రిచ్ భర్త, వైఫ్ ఏమో ఒక మాషా అనేటటువంటి పర్సన్. వీళ్ళిద్దరిది ఒక ఆర్డినరీ మిడిల్ క్లాస్ లైఫ్ అని చెప్పుకోవచ్చు అనమాట. వీళ్ళకి సంబంధించినటువంటి కంప్లీట్ టాపిక్లో ఈ లాటరీ టికెట్ అనేటటువంటిది ప్రభావితం చేసిందనమాట. అయితే ఇందులో ఉన్నటువంటి మాషా ఎవరైతే పర్సన్ ఉన్నారో ఈ మాషా అనేటటువంటి పర్సన్ ఒక లాటరీ టికెట్ కట్టిందనమాట. లాటరీ టికెట్ కట్టింది. వాళ్ళు డైలీ న్యూస్ పేపర్స్ చూసే క్రమంలో ఒకరోజు ఫుడ్ తిన్న తర్వాత న్యూస్ పేపర్ చూస్తున్నారు అనమాట. చూస్తేనంటే వాళ్ళకి కావాల్సినటువంటి లాటరీ టికెట్ డీటెయిల్స్ వచ్చినాయి అనమాట. వాళ్ళు కట్టిన లాటరీ టికెట్ డీటెయిల్స్ వస్తే దాంట్లో సిరీస్ అనేటటువంటిది వీళ్ళు కట్టినటువంటి సిరీస్గానే ఉంది అనమాట. 9499 అనేటటువంటి సిరీస్ వీళ్ళు కట్టినటువంటి లాటరీ టికెట్ అనమాట. 9499 అనేటటువంటి సిరీస్ ఆ పేపర్లో వచ్చిందనమాట. ఆ 9499 అనేటటువంటి సిరీస్కి సంబంధించినటువంటి కంటెంట్ ఉంది కదా, దాన్ని చూసిన తర్వాత వీళ్ళకు సాధారణంగా ఒక మిడిల్ క్లాస్ లైఫ్లో డబ్బు లేకపోతుందంటే కంప్లీట్గా వాళ్ళ నెక్స్ట్ లైఫ్ ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి అంశం గురించి తెలియజేస్తాను అనమాట. వాళ్ళ సిచ్యువేషన్స్, దాని తర్వాత ఏముంటుంది అనేటటువంటిది. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లాటరీ టికెట్ గురించి కట్టిండ్రు. దాని తర్వాత న్యూస్ పేపర్లో దాని గురించి ఆర్టికల్ చూసిండ్రు. అయితే ఆ లాటరీ టికెట్ విన్ అయితే డబ్బు ఎంత వస్తుంది అంటే 75,000 రూబుల్స్ వస్తుంది. నార్మల్గా మనం యాంటోన్ చెకోవ్కు సంబంధించినటువంటి కంటెంట్ చదువుతున్నప్పుడు మనం ఏమి విన్నాం ఇంతకుముందు, రష్యాకు చెందినటువంటి రచయితగా ఉన్నాడంటే అక్కడ ఏముంటుంది, రూబుల్స్ అనేటటువంటి వీళ్ళ డబ్బులు కాబట్టి వీళ్ళ ప్రైజ్ అనేటటువంటి 75,000 రూబుల్స్ వస్తాయి ఏదైతే వాళ్ళు విన్ అవుతారంటే ఆ దీంట్లో. అయితే వీళ్ళు దాన్ని చూసిన తర్వాత 9499 అనేటటువంటి సిరీస్ వీళ్ళు కొనుక్కున్న టికెటే కాబట్టి మాకు ఇంకా వచ్చింది అనేటటువంటి అంశంతో వీళ్ళు ఇంకా ప్లాన్స్ వేసుకుంటున్నారు. అబ్రాడ్ వెళ్ళాలన్నా ఫ్యూచర్లో, వీళ్ళు రష్యాకు చెందినటువంటి వాళ్ళు కదా, యూరోప్ వెళ్ళాలి, అబ్రాడ్ వెళ్ళాలి, డబ్బులు సేవింగ్ పెట్టుకోవాలి, ప్రాపర్టీస్ కొనుక్కోవాలి అనేటటువంటి వీళ్ళకు అత్యాశ వచ్చిందనమాట. వీళ్ళిద్దరి మధ్య అత్యాశ వచ్చింది. ఆ విన్ అవుతానంటే దాన్ని ఏమేమి చేయాలి అనేటటువంటి అంశాన్ని చెప్పాను అనమాట. మాషా నేమో కంప్లీట్గా ఆ సిరీస్లో ఉన్నటువంటి అంశం అదేనా కాదా అనేటటువంటి అంశాన్ని చూస్తూ వాళ్ళు మొత్తం డబ్బులని కూడా బ్యాంకులో వేయాలని కొన్ని అనుకుంటారు. దాని తర్వాత కొన్ని ఏమో ప్లాట్ కొనుక్కోవాలనుకుంటారు, కొన్ని టూర్ వెళ్ళాలనుకుంటారు అనమాట. దీంట్లో మొత్తంగా చూడడానికి ప్రయత్నం చేయండి. ఒక 75,000 రూబుల్స్ వస్తాయి కదా, ఈ 75,000 రూబుల్స్లో కంప్లీట్గా మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లు ఒక 25,000 రూబుల్స్ని ఎస్టేట్స్ని, ప్రాపర్టీస్ని కొనుక్కోవాలని అనుకుంటారు అనమాట. ప్రాపర్టీని అట్లాగే ఎస్టేట్లని, బిల్డింగ్ని, అట్లాంటి ఫర్నిచర్ని అట్లాంటివి కొనుక్కోవాలని అనుకుంటారు. అట్లాగే ఒక 40,000 రూపీస్ని బ్యాంక్ డిపాజిట్ చేయాలని అనుకుంటారు. అట్లాగే ఒక 10,000 రూపీస్ని ఎక్స్పెన్సెస్ కోసం, వీళ్ళు అబ్రాడ్ వెళ్ళడం కోసం, యూరోప్ వెళ్ళడం కోసం ఇట్లాంటి పెట్టుకుంటారు అనమాట. అయితే భర్త ఇవాన్ డిమిస్ట్రిచ్ ఏమనుకుంటా అంటే ఇది నా భార్య టికెట్ కదా, ఆమె డబ్బుల మీద నేను కూడా విలాసాలకు వెళ్తే తనని ప్రతిసారి డబ్బులు అడిగి తీసుకోవాలి, నార్మల్గానే మా నా మాట వినదు కదా, ఇప్పుడు ఎట్లా ఉంటుంది అని ఆయన కూడా అనుకుని ఉంటాడు. అనుకొని వాళ్ళిద్దరి మధ్యలో ఇంకా ఆమె నా డబ్బులు అన్న ఫీలింగు, ఇతను ఆమె డబ్బులు నేను ఎట్లా తీసుకోవాలి అనే ఫీలింగ్, వాళ్ళిద్దరు ఒక మంచి భార్యాభర్తలు అయినప్పటికీ ఆ టికెట్కి సంబంధించి విన్ అవుతున్నామన్నటువంటి అత్యుత్సాహంలో వాళ్ళిద్దరి మధ్య గొడవలకు దారితీస్తుంది అనమాట. ఇక వాళ్ళు కొనుక్కున్నటువంటి ఆ లాటరీ టికెట్ 9499 అనేటటువంటి సిరీస్లో వీళ్ళ నెంబర్ అనేటటువంటిది 26 అనమాట. వీళ్ళ నెంబరు 26. అయితే విన్ అయినటువంటి పర్సన్కి 9499 46 అనేటటువంటి పర్సన్
విన్ అయింటాడు అనమాట. ఇది గుర్తుంచుకోండి. 26 అనేటటువంటి పర్సన్ ఏమో ఈ మాషా అనేటటువంటి పర్సన్, అట్లాగే 46 అనేటటువంటి పర్సన్ ఎవరో ఒక అదర్ వ్యక్తి విన్ అయింటాడు అనమాట. వీళ్ళిద్దరి మధ్యలో డబ్బులు వాళ్ళది కానీ డబ్బుల కోసం వాళ్ళు నీ డబ్బు నా డబ్బు అనేటటువంటి కంటెంట్తో వీళ్ళు గొడవలకు దారి తీసే అంశంగా ఉందన్నమాట. దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడమే ఈ యాంటన్ చెకోవ్ రాసినటువంటి ద లాటరీ టికెట్ అన్నమాట. దీనికి సంబంధించినటువంటిది మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్లు ఒక డబ్బులు అనేటటువంటి వాళ్ళకు వస్తేనంటే వాళ్ళు ఏమేమి చేయాలనుకుంటారు దానికి సంబంధించినటువంటిది ఒకసారి చూడండి. పూర్తిగా వాళ్ళు ఒక 10,000ని ఎక్స్పెన్సెస్ కోసం, ఒక 40,000 బ్యాంక్ డిపాజిట్, ఒక 25,000 ప్రాపర్టీ, అట్లాగే ఎస్టేట్స్ని కొనుక్కోవాలని అనుకుంటారు. వాళ్ళు ఎక్కడెక్కడికో యూరోప్ వెళ్ళాలనుకుంటారు. దే ఇమాజిన్ టూరింగ్ యూరోప్. అట్లాగే వాళ్ళందరూ ఇద్దరు కూడా భార్య భర్త ఇద్దరు కూడా సెల్ఫీస్గా ఆలోచన చేయడము, అట్లాగే వాళ్ళు ఇమాజినేషన్ కనుక్కోవడం. మొత్తం కూడా వీళ్ళు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కదా, ఇమాజినేషన్ కనుక్కొని ఇట్లా మనం అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి అనుకోవడం. దాని తర్వాత వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు స్టార్ట్ అయ్యి దాని తర్వాత ఆ టికెట్ రాకపోయినప్పటికీ వాళ్ళ లగ్జరీ డ్రీమ్స్కి ఆ టికెట్ విన్ కాకపోవడం చేత వాళ్ళ మధ్య గొడవలు అయ్యి వాళ్ళ వ్యక్తిగత రిలేషన్షిప్ అనేటటువంటిది డ్యామేజ్ కావడం జరిగింది. ఇది దీనికి సంబంధించినటువంటి ద లాటరీ టికెట్ అనేటటువంటి పాఠ్యాంశం. మీరు తెలుగులో కూడా చూడొచ్చు. రష్యన్ నాటక రచయిత, చిన్న కథా రచయిత యాంటోన్ చెకోవ్ సుప్రసిద్ధుడు. 1860 సంవత్సరంలో జన్మించాడు, 1904లో మరణించాడు. ఈ విధంగా తెలుగు టెక్స్ట్ ఉందిగా, దీనికి సంబంధించినటువంటిది కూడా మీరు చదువుకోవచ్చు అనమాట. వాళ్ళిద్దరి మధ్యలో ఒక టికెట్ వచ్చి దాని మధ్యలో ఒక 75,000 రూబుల్స్ వస్తాయని వాళ్ళు ఆశపడడం, దాని తర్వాత అది వాళ్ళకు రాకపోవడం, వాళ్ళతో వాళ్ళు ప్లాన్లు వేసుకున్నటువంటి ప్రతిది కూడా ఫెయిల్ కావడం, దీనికి సంబంధించినటువంటి అంశమే ఈ పాఠ్యాంశం అని గుర్తుంచుకోండి. ఇది కంప్లీట్ టాపిక్ ఏదైతే ద లాటరీ టికెట్ అనేటటువంటి టాపిక్ ఉందో దీంట్లో మీరు ఈ కీవర్డ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఎక్కువ రాయడానికి ప్రయత్నం చేయండి. మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి కదా, వాళ్ళ రిలేషన్షిప్ డ్యామేజ్ అయింది ఈ డబ్బుల కోసం వాళ్ళు తనలాడితేనంటే ఆ ఉన్నది కూడా పోయింది వాళ్ళ రిలేషన్షిప్ అనేటటువంటిది గుర్తుంచుకోండి. ఇది ఈ పాఠ్యాంశం. ఏదైనా డౌట్ వస్తే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయడానికి ప్రయత్నం చేయండి. పీడిఎఫ్ అనేది టెలిగ్రామ్లో ఉంటుంది. సైనింగ్ అవుట్. నేను మీ దండు వెంకట్రాములు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఖచ్చితంగా ఇంత కష్టపడి ఈ పీపీటీని ఇవన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేయడము మళ్ళీ అవన్నీ డిజైన్ చేయడం చాలా టైం పడుతుంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి.